హాయ్ అందరికీ నమస్కారం. మళ్ళొక్కసారి ట్రంప్ భారత్ మీద తన ప్రతీకారం, కక్ష, ద్వేషం మళ్ళొక్కసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే మన మీద టారిఫ్‌ల భారం విధించారు. ఎగుమతులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆ ఎగుమతులన్నీ కూడా ఆల్టర్‌నేటివ్‌గా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. భారతదేశం కూడా దీని గురించి విశేషమైన కృషి చేస్తోంది. అట్లని చెప్పేసి అమెరికాకు ఎక్కడ తలొగ్గలేదు. భారత్ తన పని తాను చేసుకు ముందుకెళ్తోంది. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా రష్యాతో మరింత స్నేహ సంబంధాలను పెంచుకున్నాం. చైనాతో కూడా స్నేహ సంబంధాలను పెంచుకుంటున్నాం. ఈ క్రమంలో అమెరికా మరొక తీవ్రమైన పిడుగు లాంటి నిర్ణయాన్ని తీసుకుంది. అదే H1B వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును పెంచటం. ప్రస్తుతం దరఖాస్తు రుసుము ఎంత ఉందంటే రూ. 1,32,000 ఉంది. ఎవరైనా పెంచితే 1,32,000 నుంచి 2,00,000కి పెంచుతారు, 3,00,000కి పెంచుతారు, 4,00,000కి పెంచుతారు, 5,00,000కి పెంచుతారేమో. అంటే నేను చెప్తుంది ఇండియన్ కరెన్సీలో. అంటే $1,500గా ప్రస్తుతం ఉన్న H1B వీసాల దరఖాస్తు రుసుముని ఏకంగా $1,00,000కు పెంచారు. అంటే $1,00,000 అంటే 88 లక్షల రూపాయలు. ఒక కంపెనీ ఒక ఉద్యోగిని భారతదేశం నుంచి నియమించుకోవాలంటే 88 లక్షల రూపాయలు ఏడాదికి రుసుము చెల్లించాలి అమెరికా ప్రభుత్వానికి. మరిక భారతీయులకు ఉద్యోగాలు ఏ రకంగా ఇవ్వగలుగుతాయి కంపెనీలు? సో కాబట్టి ట్రంప్ మరొక్కసారి భారత్ మీద పిడుగు లాంటి ఒక షాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. అయితే ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఎలక్షన్ల హామీ అంటున్నారు. ఎలక్షన్లలో అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదు. మొత్తం భారతీయులు కావచ్చు, ఇతరులు కావచ్చు కొట్టుకుపోతున్నారు. అమెరికన్లకు రావట్లేదు. స్వదేశీ నినాదం. ఈ స్వదేశీ నినాదం మీద అమెరికా ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నామని చెప్తోంది. ఏమిటి స్వదేశీ నినాదం అంటే ఎందుకు అమెరికన్లకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదంటే ఒక భారతదేశం నుంచి ఒక వ్యక్తి అమెరికాకు వెళ్ళి పనిచేయాలంటే మినిమం $60,000 పర్ ఇయర్ పనిచేస్తాడు. ఒక మోస్తరు టాలెంట్ ఉండేవాడు $60,000 పర్ ఏడాది పనిచేస్తారు. కానీ అదే ఒక అమెరికన్ని వాళ్ళు నియమించుకోవాలంటే ఏడాదికి $1,00,000 లేనిదే అమెరికన్ రాడు. కాబట్టి ఈ కంపెనీలన్నీ చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే $40,000 వాళ్ళకి మిగిలిపోతుంది. కాబట్టి భారతదేశం నుంచి చాలామందిని తీసుకొస్తారు. వాస్తవానికి ఈ H1B వీసా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1990లో ప్రవేశపెట్టారు. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే స్టెమ్. ఎస్ అంటే STEM. ఎస్ అంటే సైన్సు, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగు, ఎం అంటే మ్యాథ్స్. ఈ 4 రంగాల్లో ఎవరైతే విశేష ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో వాళ్లను అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించింది H1B వీసా. కాలక్రమంలో అదేమైపోయిందంటే కాస్ట్ కటింగ్ ప్రాసెస్ కూడా అయింది. అంటే చాలా టాలెంటెడ్ అమెరికాలో దొరకరు అలాంటి మ్యాన్ పవరు. కాబట్టి మేము ఇండియా నుంచి మేము డిప్లాయ్ చేసుకుంటాం, వాళ్ళని తెచ్చుకుంటామని కంపెనీలు అడిగితే H1B వీసాలు ఇస్తారు. ఆ రకంగా వస్తున్న H1B వీసాలు ఇవాళ ప్రతి ఏడాది కొన్ని లక్షల మందికి వీసాలు ఇస్తూ ఉన్నారనమాట. ప్రతి ఏడాది పర్టికులర్గా ఒక కోటా ఉంటుంది. భారతదేశానికి ఇన్ని వీసాలు ఇవ్వాలి, H1B వీసాలు, చైనాకి ఇన్ని ఇవ్వాలి, పలానా దేశానికి ఇన్ని ఇవ్వాలని ఉంటుంది. ఆ రకంగా చూస్తే ప్రతి ఏడాది ఇచ్చే ఈ కోటాని పర్టికులర్గా ఒక ఎక్స్ అనే ఒక సంఖ్య కేటాయించారనుకోండి. వాటిల్లో కానీ కొన్ని లక్షల మంది ప్రతి ఏడాది H1B వీసాలకు అప్లై చేస్తారు. దీన్ని లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ చేస్తారట. ఆ రకంగా H1B వీసాలు వస్తాయి. ఇప్పుడు అయితే అమెరికాలో H1B వీసాల మీద ఉండే వాళ్ళలో 70% మంది భారతీయులే ఉన్నారు, 12% మంది చైనీయులు ఉన్నారు, మిగతా ఒక్కొక్క శాతం రకరకాల దేశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా H1B వీసా అంటే 70% మంది భారతీయులే ఉన్నారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా భారతీయుల మీదే పడుతోంది. ఇది ఒక కఠినమైన నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం ఇది మంచిదా చెడ్డదా అంటే ఒక రకంగా ఈ రోజు అమెరికాకు మంచి చేస్తుంది ఈ నిర్ణయం. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేని వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడి నుంచి వెళ్ళరు కాబట్టి H1B వీసా మీద, కాబట్టి తద్వారా వాళ్లకు అవకాశాలు మెరుగవుతాయి. సో ఒక అమెరికన్ ఉన్నాడు అనుకోండి, అమెరికాలో ఉద్యోగం చేసి $1,00,000 పర్ ఇయర్ తీసుకున్నారనుకోండి, వాడేం చేస్తాడు? అమెరికాలోనే స్పెండ్ చేస్తాడు ఆ $1,00,000ని. అమెరికాలోనే భూములు కొంటాడు, అమెరికాలోనే షాపింగ్ చేస్తాడు, అమెరికాలోనే ఏదైనా చేస్తాడు. ఆ $1,00,000 వాడు అమెరికాలోనే స్పెండ్ చేస్తాడు. అదే భారతీయుడు ఉన్నాడు అనుకోండి, ఆ $1,00,000 $60,000 ఈవెన్ అంటే కంపేర్ చేస్తే ఇంతకుముందు చెప్పాను కదా $60,000. ఈ $60,000ని
ఎంతో కొంత పొదుపు చేసుకొని అక్కడ ఖర్చు పెట్టకుండా వాటిని తీసుకొచ్చి అమలాపురంలోనో లేకపోతే అనకాపల్లిలోనో లేకపోతే నెల్లూరులోనో అల్లూరులోనో భూములు కొంటాడు, పెట్టుబడులు పెడతాడు. ఆ రకంగా అక్కడి డబ్బు భారతదేశానికి వస్తుంది. కానీ అమెరికన్కి ఉద్యోగం వస్తే అక్కడ డబ్బు అక్కడే ఉంటుంది, వాళ్ళ ఎకానమీ పెరుగుతుంది, వాళ్లకు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రారంభంలో అమెరికాకు మేలు చేసే ప్రక్రియ అవుతుంది. కానీ దీర్ఘకాలంలో ఏమవుతుందంటే ఇవాళ అమెరికాలోని అనేక సంస్థలు ఇవాళ కొత్త కొత్త ఇన్వెన్షన్లు చేస్తున్నాయంటే కొత్త ఒక యాప్లు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయంటే భారతదేశంలోని అనేక మంది మేధావులు అక్కడికి వెళ్ళి చేస్తున్న ఆవిష్కరణలు. ఇవాళ సత్యనాదెళ్ళ ఎవరండి? మన భారతీయుడే కదా. ఓకే, ఇట్లాగా అనేక మంది భారతీయులు అక్కడికి వెళ్ళి సీఈఓలుగా రకరకాల పెద్ద పొజిషన్స్లో ఉండి కొత్త ఆవిష్కరణలు చేసి అమెరికాని ప్రపంచంలో నెంబర్ 1గా తీసుకెళ్తున్నారు. కానీ రేపు పొద్దున ఇదే H1B వీసాలకు భయపడి అమెరికా ఆ భారతీయులను తీసుకోకపోతే కొత్త ఆవిష్కరణలకు బ్రేక్ పడుతుంది అంటున్నారు. తద్వారా అమెరికా కంపెనీలు మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కోల్పోతాయి. ఇంకొక అంశం ఏంటంటే ఆ కంపెనీలు నేరుగా వచ్చి ఇండియాలో కంపెనీలు పెట్టే అవకాశం ఉంది. సో ఇండియానే హెడ్ ఆఫీస్గా చేసుకునే అవకాశం ఉంది. తద్వారా అమెరికాలో ఎవరైనా కంపెనీ పెట్టారంటే భయపడతారు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడికి ఏం కావాలి? తక్కువలో రీసోర్సెస్ రావాలి, వాడికి ఎక్కువ లాభం రావాలి. అదే ప్రతి బిజినెస్ మ్యాన్, అది అమెరికాలో బిజినెస్ మ్యాన్ అయినా ఇండియాలో బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా అదే ఆలోచిస్తారు. కాబట్టి ఆ రకంగా అక్కడ కంపెనీలు పెట్టేవాళ్ళు తక్కువైపోతారు, ఇతర దేశాలకు వలసపోతాయి కంపెనీలు. సో ఇదొకటి లాంగ్ రన్లో అమెరికాకు నష్టం చేకూరుస్తుంది అని చెప్పాలి. దీంతోపాటు ట్రంప్ మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే శాశ్వత పౌరసత్వం, గోల్డెన్ వీసా ఇస్తానంటున్నాడు. ఒక వ్యక్తికైతే ఎవరైనా వ్యక్తి శాశ్వతంగా అమెరికాలో పౌరసత్వం తీసుకోవాలంటే 9 కోట్ల రూపాయలు చెల్లించాలి. అదే సంస్థ అయితే అక్కడ నేను వ్యాపారం చేయాలి, ఒక సంస్థ పెట్టుకోవాలి, అక్కడికి వచ్చి ఉంటాను, నాకు శాశ్వత పౌరసత్వం కావాలి, నా సంస్థకు కావాలంటే 18 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను నేను. సో 9 కోట్ల రూపాయలు పెట్టుకోగలిగితే ఎవరైనా ఒక వ్యక్తి అమెరికాలో శాశ్వతమైన పౌరసత్వం పొందొచ్చు. దీన్ని కూడా గోల్డెన్ వీసా అంటారు. ఇది ఒక రకంగా భారతదేశానికి ఒక రకంగా ఇబ్బంది కలిగించే అంశం. సంపన్నులైన వాళ్ళు అమెరికాకి వెళ్ళి సెటిల్ కావటానికి 9 కోట్లు పోయి అనుకుంటే చాలామంది సంపన్నులు తరలిపోయే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే చాలా దేశాలు ఇలా శాశ్వత పౌరసత్వానికి ఎక్కువ డబ్బులు, ఈవెన్ దుబాయ్ కూడా ఎక్కువ డబ్బులు తీసుకొని శాశ్వత పౌరసత్వం ఇస్తున్నాయి. తద్వారా భారతదేశంలో ఉండే అనేక మంది సంపన్నులు అటువైపు ఇతర దేశాలకు వెళ్ళిపోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ సంస్థలు అనుకోండి, భారతదేశంలో ఒక కంపెనీ పెట్టి కార్యకలాపాలు సాగించాలంటే రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక పెద్ద ప్రధానమైన క్రైటీరియా అవుతుంది. ఒక్క దగ్గర మనం కంపెనీ పెట్టాలంటే కింద నుంచి పై దాకా లంచాలు ముడుపులు ఇవ్వాల్సిందే, లేకపోతే ఆగదు. ఈ సంవత్సరం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎప్పుడో 2-3 ఏళ్లకు కానీ మన కంపెనీ ప్రాసెస్లోకి రాదు. సో అలాంటి ఒక దిక్కుమాలిన పరిస్థితి భారతదేశంలో ఉంది. కాబట్టి చాలామంది ఏమనుకునే అవకాశం ఉందంటే మనం అమెరికాకి వెళ్ళి కంపెనీ పెడదామని చెప్పి అనుకునే అవకాశం ఉంది. తద్వారా అనేక మంది సంపన్నులు, పారిశ్రామికవేత్తలు వలసలు వెళ్ళే అవకాశం కూడా అమెరికాకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో ఏదేమైనా ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ గనక H1B వీసాల సంఖ్య కనుక ఈ రకంగా తగ్గించేసి ఈ ఫీజులు పెంచేస్తే భారతదేశానికి ఉండే ఉపయోగం ఏంటి? గోల్డెన్ వీసాలతో కొంత నష్టం, సంపన్నులు వెళ్ళిపోతారనేది నష్టం ఉందనుకుందాం. సో ఈ H1B వీసాలకు సంబంధించి దరఖాస్తు రుసుము పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే భారతదేశానికి ఒక టర్బో ఇంజిన్ లాగా భారతదేశానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. టర్బో చోదక శక్తిలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. ఎలా ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఒక వ్యక్తి క్రియేటివిటీని అంతా తీసుకెళ్ళి మేధో సంపత్తి అక్కడికి తరలి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ తరలి వెళ్లకుండా మేధో సంపత్తి భారతదేశంలోనే ఒకవేళ ఆగిపోతే, భారత్లోని కొత్త ఆవిష్కరణలు వస్తే, భారత్లోని ఒక కొత్త అంటే ప్రపంచానికి భారత్ మరింత శక్తివంతంగా తయారయ్యే అవకాశం ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్న మాటలకు ఇది చాలా ఊరటనిచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఇది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే. సో ఇక్కడ
వీసాలకు సంబంధించి H1B వీసాలకు ప్రాబ్లం ఉంది మిగతా వీసాల కంటే. ఇవాళ H1B వీసా తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ తర్వాత శాశ్వత పౌరసత్వం వస్తుంది. ఎవరైనా కానీ అమెరికాకు ఆశించేది ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ వీసా మీద వెళ్తాడు, తర్వాత H1B వీసా, ఆ తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత శాశ్వత పౌరసత్వం. మరొక వీడియోలో మాట్లాడుకుందాం అసలు వీసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకమైన వీసా ద్వారా ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ రావడం అంటే ఏంటి, గ్రీన్ కార్డ్ తర్వాత శాశ్వత పౌరసత్వం రావాలంటే ఏం చేయాలి. సో ఇవాళ H1B వీసాకు సంబంధించి దరఖాస్తు రుసుము పెంచడం ద్వారా ఏం జరగబోతోంది, సో మన గ్రీన్ కార్డ్ రావడం అనేది కూడా తగ్గిపోతుందా, శాశ్వత పౌరసత్వాలు కూడా తగ్గిపోతాయా, మాట్లాడుకుందాం మరొక వీడియోలో.